అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలన్నా చూద్దాం. చాలా తక్కువ పదార్థాలతో ఇంట్లోనే సులభంగా చేసుకునే బెండకాయ ఫ్రై మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా మనము ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం. బెండకాయలకైతే నేను కేజీ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ పల్లీలు, కరివేపాకు, కారం, వెల్లుల్లి, శనగపిండి, తగినంత సాల్ట్, బియ్యపిండి, బెండకాయలు అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాం. తర్వాత ఇవన్నీ అయితే మిక్స్ చేసుకుందాం. బెండకాయల్లో ఫస్ట్ కట్ చేసుకున్న బెండకాయల్లో కారం, శనగపిండి, సాల్ట్, బియ్యపిండి, అదేవిధంగా ధనియా పౌడర్, జీలకర్రనైతే నేను మిక్సీ పట్టి దాంట్లో వెల్లుల్లి రెబ్బలు అయితే వేయడం జరిగింది. ఆ ముద్దను మనము కట్ చేసుకున్న ముక్కల్లో అన్నీ మిక్స్ చేయాలి. ఇలా ముక్కలు పట్టించడం వల్ల ప్రతి ముక్క అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం కలుపుకున్న పిండిలు, కారము, ఉప్పు, ధనియా పౌడర్, తర్వాత ఆయిల్ అయితే మనము హీట్ చేసుకుందాం. నేనైతే లో కొలెస్ట్రాల్ అని చెప్పేసి రైస్ బ్రాండ్ ఆయిలే వాడతాను. ఈ ఫ్రైలు అనేటివి మనము ఎక్కువ ఆయిల్ అయితే మనకు కన్జ్యూమ్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కువ లో కొలెస్ట్రాల్ ఆయిల్ అయితే నేను వాడడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాం. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. దాంతోపాటు కరివేపాకు కూడా సేమ్ అదే ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి. తర్వాత నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న బెండకాయ ముక్కలు కొంచెం అందులో వేసిన తర్వాత ఒక 5 minutes అయితే మనం కలపొద్దు అన్నమాట. అలా వదిలేసిన తర్వాత ఒక 5 నుంచి 10 minutes వరకు మనకు కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రై కావడానికి. తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇవి మనము ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చాలా క్రిస్పీగా అయితే రావడం జరిగిందండి. ముందుగా మనం అన్నీ ఫ్రై చేసుకుని అన్నీ మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో మొత్తం మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మనకైతే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయింది. మనము ఇలా మన టేస్టీ అండ్ క్రిస్పీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.